హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎండాకాలం వచ్చేసింది. అదేనండి, సమ్మర్ వచ్చేసింది కదా. ఈ ఎండాలలో బాగా మంచిగా చల్లగా ఏదైనా సోడా తాగాలనిపిస్తుంది కదా. మరి బయటికి వెళ్ళాలంటే మళ్ళీ ఎండను ఫేస్ చేయాలి. అదే మనము మన ఇంటిలో చక్కగా 2 రకాలైన సోడాలను బయట ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే టేస్ట్తో మనము మన ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. అదేనండి మింట్ సోడా, లెమన్ సోడా. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇప్పుడు మింట్ సోడా తయారు చేయడానికి నేను మింట్ లీవ్స్ను ఒక కట్ట తీసుకున్నాను. తరువాత కొత్తిమీరను కూడా ఒక కట్ట తీసుకున్నాను. తరువాత లెమను, కొంచెం అల్లం, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇవి కావాలండి మింట్ సోడా తయారు చేయటానికి. వీటినన్నింటినీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం తీసుకున్న అల్లాన్ని కొంచెం వేయాలి. తరువాత పుదీనా ఆకులను మనం వేసుకోవాలి. తరువాత కొత్తిమీర ఆకులను కూడా వేయాలి. పచ్చిమిరపకాయలు మనం తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలను కూడా మనం వేసేసుకోవాలి. ఒకవేళ మీరు స్టోర్ చేసి పెట్టుకుందామనంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనైనా మీరు తయారు చేసుకుని వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఒక నెల రోజుల పాటు ఉంటుంది, అస్సలు పాడవదండి. తరువాత మనం నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయని మనం పిండుకోవాలండి. ఈ విధంగా నిమ్మకాయ పిండుకోవడం వలన మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తరువాత కలర్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. తరువాత షుగర్ అనేది 1 టీ స్పూన్ వేసుకోవాలండి. షుగర్ వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. తరువాత సోంపు, దీనిని కూడా నేను 1 స్పూన్ అనేది వేస్తున్నానండి. మనము బయట ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ రావాలి అంటే వీటినన్నింటినీ మనం వేసుకోవాలండి. తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. షుగరు, సాల్టు, సోంపు ఇవి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్తిమీర ఆకుల్లోనూ పుదీనా ఆకుల్లోనూ ఆల్రెడీ వాటర్ అనేది కొంచెం ఉంటుంది కనుక. చూడండి, ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అనేది ఎన్ని రోజులైనా పాడవదండి. అంటే నెల రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవదు. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుని మనకు కావలసినప్పుడు సోడా తయారు చేసుకోవచ్చు. మరి సోడా ఏ విధంగా చేయాలో నేను చూపిస్తున్నానండి. 1 గ్లాసులో మనం తయారు చేసి పెట్టుకున్న పుదీనా చట్నీని 3 స్పూన్లు వేసాను. తరువాత బ్లాక్ సాల్ట్ అనేది 1 టీ స్పూన్ అనేది వేసాను. తరువాత చాట్ మసాలా 1 టీ స్పూన్ అనేది వేసానండి. పక్కన 1 గ్లాస్ పెట్టాను కదా, అది లెమన్ సోడా తయారు చేయడానికి. దాంట్లో కూడా 1 టీ స్పూన్ అనేది చాట్ మసాలా వేసానండి. చాలా ఈజీ అండి తయారు చేయటము. తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. ఈ లెమన్ సోడా తయారు చేసే దాంట్లో వేస్తున్నానండి. తరువాత జీలకర్ర పౌడర్ అనేది 1/2 టీ స్పూన్ అనేది వేసుకోవాలండి. నిజంగా బయట తాగితే ఏ విధమైన టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ అనేది వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. తరువాత 1 పచ్చిమిరపకాయను చీల్చి మధ్యకి కట్ చేసి దానిని లెమన్ సోడా తయారు చేసే దాంట్లో వేసానండి. తరువాత 1 లెమన్ స్లైస్ను కూడా మనం వేసుకోవాలి. తరువాత సోడా బయట దొరుకుతుంది కదండి, ఆ సోడాని నేను వేస్తున్నానండి. చూడండి, బయట చేస్తే ఏ విధమైన స్ట్రక్చర్ ఉంటుందో అదే విధమైన స్ట్రక్చర్తో మనం మన ఇంటిలోనే ఈ విధంగా మింట్ సోడాని, లెమన్ సోడాని తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడే తాగాలనిపిస్తుంది కదా. మరి ఎండలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఈ విధంగా మనమే మన ఇంట్లో 1 క్షణంలో తయారు చేసుకుని తాగేయచ్చు. ఈ విధంగా సోడాని మనము నింపుకుంటే చాలండి, చాలా ఈజీగా తయారైపోతుంది. నేను స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఎండాకాలం కదా, ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చల్లగా చక్కగా ఉంటుందండి. అందుకనే ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసి తరువాత లెమన్ జ్యూస్ ఉంటుంది కదండి, ఆ లెమన్ జ్యూస్ నేను 2 స్పూన్స్ అనేది లెమన్ సోడాలో వేసాను. మింట్ సోడాలో కూడా కావాలనుకుంటే వేసుకోండి. చూడండి, బయట ఏ విధమైన స్ట్రక్చర్ ఉంటుందో అదే విధమైన స్ట్రక్చర్తో మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా. ఒక్కసారి చెంచాతో కలిపేసేయండి, ఇంకా చక్కగా మనం తాగేయచ్చు. బయటకు వెళ్ళే పనే లేదండి.
మనమే మన ఇంటిలో ఉండి ఈ విధంగా మింట్ సోడా, లెమన్ సోడా తయారు చేసుకోవచ్చు. మరి ఇంత మంచి రెసిపీ చూపించినందుకు మీరు ఏం చేయాలి? ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.